కేంద్ర పథకాలకి కొన్ని మ్యాచింగ్ గ్రాంట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేస్తూ ఉంటాయి. అసలు ఏది కేంద్రం ఇచ్చింది అనేది ఎవరికి తెలియదు. విజయవాడ వెస్ట్కి సంబంధించి ఒక బీజేపీ మిత్రుడు ప్రాజెక్ట్ చేసినటువంటి అంశం అసలు కేంద్రం అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ పెట్టి దాంట్లో ఏ ఏ నియోజకవర్గానికి ఎన్నెన్ని ఇచ్చారు అన్నటువంటిది తెలుస్తోంది. అందులో ఏమేమి ఇచ్చింది కేంద్రం నుంచి అన్నది, అందులో విజయవాడ వెస్ట్కి సంబంధించి ఇచ్చినటువంటిది కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ కింద 48,060 ట్యాప్ కనెక్షన్స్ 2019 నుంచి 23 దాకా ఇచ్చారట. జన ఔషధి కేంద్రాలు అంటే మందుల షాపులు తక్కువ రేటుకి మందులు అమ్మి 26 కేంద్రాలు ఇచ్చారట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే రైతులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ 95,698 మంది బెనిఫిషరీకి ఇచ్చారట. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 72,134 మందికి టాయిలెట్స్ కట్టించి ఇచ్చారు. అట్లాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11,569 కనెక్షన్స్ గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. అట్లాగే ప్రధానమంత్రి సౌభాగ్య యోజన కింద 100% టోటల్ కనెక్షన్స్ ఇచ్చుకొచ్చారు. ఇది ఒకటి. తర్వాత వచ్చేటప్పటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు వచ్చి 13,824 మందికి ఇళ్ళు కేటాయింపైనాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేదలకు ఇచ్చేటటువంటిది బియ్యం 3,65,965 మందికి ఇచ్చారు. అట్లాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో వెస్ట్లో 62 రోడ్లకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ యోజన 30,942 అంటే ఆరోగ్యశ్రీ అన్నమాట. సాయిల్ హెల్త్ కార్డ్ అంటే మట్టిని పరీక్షించేటటువంటి 17,212 మందికి ఇచ్చింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ 5,902 మందికి ఇచ్చారు, ఎన్రోల్ అయ్యారు. ఈ శ్రమ్ అంటే కార్మికులకి ఇచ్చేటటువంటి నమోదు 27,116 మంది రిజిస్టర్ అయ్యారు. అంటే వీళ్ళందరికీ ఉపాధి హామీ కిందన కూలీ ఇస్తారు, డబ్బులు ఇస్తారు. అట్లాగే దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అంటే వృద్ధులకి ఇచ్చేటటువంటి రేషన్ 3,70,147 మందికి ఇచ్చారు. ఇది కేంద్రం ఇప్పటిదాకా ఇచ్చిందంటే ఇది ఒక్క ఏడాది కాదు, ఈ 5 ఏళ్లలో ఇచ్చినటువంటి లెక్క.